సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణమెంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయంను నా శరీరంను ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అందరం లేచి నిల్చుండి స్తుతి పాట పాడుతూ పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మారణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్. కూర్చుందాం. ఆరాధనను కొనసాగించగాను దేవునికి మహిమ కలుగునట్లు మనమందరము కలుసుకొని లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 67వ కీర్తన, హౌ గ్రేట్ ద వార్డ్, శాశ్వతుడా విస్మయం ఉంది నేను. అందరం లేచి నిల్చుండి పాడుకుందాం. శాశ్వతుడా విస్మయముంది నేను, నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందునురుములయందు, యేసు ప్రభు
మహాదేవా నా రక్షకా నమస్కరింతునే మారణియో మహాదేవా మహాదేవా నీ ఏకపుత్రుండిలన్ నా హేయ పాప ఉల్భరించిన సహాయుడై మరణించే నాన్సు ఓహో ఆశ్చర్య పడి స్మరింతున్ ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతల మహాదేవా నా రక్షకా నమస్కరింతునే మారణియో మహాదేవా క్రీస్తువే యార్భాటముతో వచ్చి నీ స్థలమందు తన్ను చేర్చగా నీ స్థిర దృష్టితో సాష్టాంగపా నీ స్తుతి చేతునో మహాదేవా ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతల మహాదేవా నా రక్షకా నమస్కరింతునే మారణియో మహాదేవా. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 51వ సంకీర్తన దావీదు రచించినది. ఉత్తర ప్రత్యుత రీతిగా చదుదాం. 51వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది.
నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై ఆశీర్వదించునుగాక. సంఘ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ ప్రభదాస్ గారు ప్రార్థిస్తారు. ఆ తర్వాత శోభ గారు దేవుని వాక్యం చదివినిపిస్తారు. ప్రార్థించుకుందాం. సర్వకృపానిదేగు మా ప్రభువా, సర్వోన్నతుడా, సజీవుడా, మా సర్వశక్తిమంతుడగు దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించున్నాం. తండ్రి, ఉన్నత స్థలములందు ఆసీనుడవై సమస్త దూత సైన్యములతో నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతింపబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించున్నాం. సర్వోన్నతుడగు దేవా, మీ యొక్క పరిశుద్ధ స్థలమందు, మీ పరిశుద్ధ ఆలయములో నా ప్రభువా, మేమందరము చేరి నా తండ్రి మీ పరిశుద్ధమైన నామమును ధ్యానించుటకును, మీ మహిమా ప్రభావములు కలిగినటువంటి నామమును సేవించుటకును తండ్రి, మీ కృపచేత మాకు దయచేసినటువంటి సమస్త మేలను బట్టి తండ్రి, మీ యొక్క ఆశ్చర్య కార్యములను బట్టి మేము మీ సన్నిధిలో నా ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు భాగ్యం మాకు ప్రసాదించినందుకు మీ పాదముల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మా తండ్రి అయిన దేవా, మీ కృప మాకు చాలు నా తండ్రి. మీ కృపచేత మమ్మలను కనికరించి నా ప్రభువా మీరు ఇంతవరకును కాచి కాపాడి నా తండ్రి, మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ నా ప్రభువా మీరు సజీవులుగా ఉంచినందుకు మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. తండ్రి అయిన దేవా, మా జీవితాలలో మీరు దయచేసిన సమస్త మేలను బట్టి మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై తండ్రి మీ ముందు నిలిచుండగా మీ కృపను బట్టి మరలా మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. తండ్రి అయిన దేవా, మీరు సర్వశక్తిమంతుడకు దేవుని నా తండ్రి. తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఎంతగానో ఆదరించి తండ్రి మా యందు మీరు కనికరపడి తండ్రి అయోగ్యులమైన మమ్మలను నా తండ్రి మీ హక్కున చేర్చుకున్న మా గొప్ప దేవ, మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. తండ్రి, మీకు విరోధముగా మేము ఘోర పాపములు చేసిన తండ్రి, మీకు ఆయాసకరమైన మట్టి మార్గంలో మేము నడిచి ఉండగా తండ్రి, మీరు మా పట్ల మీరు ఎంతో నా ప్రభువా కృప చూపి, ప్రేమ చూపి, కనికరం చూపి తండ్రి, మీ ప్రియకుమారుని నా తండ్రి మా పాపముల నుండి మమ్మల్ని విమోచించుట కొరకై ఈ లోకమునకు పంపిన మా గొప్ప దేవ, మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. మా రక్షకుడైన యేసయ్య చిందించినటువంటి కలువరిలో చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా మేము మా పాపములను కడుక్కొని తండ్రి మీ యందు మీరు రక్షణ పొందుటకు మీరు దయచేసిన కృపను బట్టి మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం.
తండ్రి, పునరుద్ధరణ రక్షణ భాగ్యమును మాకు ప్రసాదించిన నా గొప్ప దేవా, మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. తండ్రి, మేమందరం నా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి, మీ యందు నమ్మిక ఉంచి, మీ యందు విశ్వాసం ఉంచి ప్రతి నిత్యము మిమ్మలను ఆరాధించు భాగ్యమును, సేవించు భాగ్యమును, మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు భాగ్యమును దయచేయమని మీ పాదముల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. శాశ్వతుడగు దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన గొప్ప తండ్రి, మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. తండ్రి, మా సంఘమును ఎంతగానో ఆశీర్వదించి దీవించినందుకు మీ పాదముల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. మా సంఘస్థులను, వారి కుటుంబాలలో నా ప్రభువా మీ దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించండి. నా తండ్రి, అస్వస్థతతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. తండ్రి, ఇరుకులు ఇబ్బందులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండి సహాయమును దయచేయమని ప్రతి నిత్యము నా తండ్రి మిమ్మల్ని నమ్మిన బిడ్డలను ఎన్నటికీ విడువను ఎడబాయనని సెలవిచ్చిన గొప్ప దేవ, మీ కాపుదల్లో వారిని భద్రపరచమని మీ పాదముల చింత బ్రతిమాలి ప్రయాణించుకుంటున్నాం. మా సంఘంలో నా ప్రభువా సంఘ కాపరులుగా నా ప్రభువా ఆర్పి సజీవన్ గారు, రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు పరిచయాలు చేయుచుండగా దేవా వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మా సంఘంలో జరుగునటువంటి ప్రతి కార్యక్రమమును మీరే ఆశీర్వించి దీవించండి. తండ్రి, ఈ యొక్క సంఘం నా తండ్రి మీ యొక్క నా తండ్రి మిషనరీలు ఎంతో నా ప్రభువా ప్రార్థనాపూర్వకంగా కట్టించినటువంటి సంఘం నా తండ్రి. ఈ సంఘం ద్వారా అనేక ఆత్మలు నా ప్రభువా ప్రపంచవ్యాప్తంగా నా ప్రభువా సంపాదించిన భాగ్యమును దయచేసినందుకు, ఈ సంఘములను మీరు ఆశీర్వించినందుకు మీ నామమునకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ప్రతి నిత్యం నా తండ్రి మీకు లోబడి మీ దాసులమై నా తండ్రి నమ్మకంగా నా ప్రభువా మీ యందు మేము జీవించు భాగ్యం మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ తండ్రి ఈ కొద్ది మనవులు మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట బ్రతిమాలి ప్రయాణించుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8 వచనముల వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యంను గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యంను గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు నైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్పయు మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు వాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యము మనందరి ఆత్మీయ మేల నిమిత్తము ఆశీర్వదించునుగాక. ఈ అవకాశం అనుగ్రహించిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘ కాపరి పాస్కల్ సార్ కూడా వందనాలు, కమిటీ వారందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.
ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 147వ కీర్తన. నా యేసునామ శబ్దము ఎంతో ఇంపైనది. మొదటి 2 వచనములు 4వ వచనం మాత్రం పాడుకుందాం. మొదటి 2 వచనములు 4వ వచనం. నా యేసు నామ శబ్దము ఎంతో ఇంపైనది. భయాదులెల్లా తెరిచి విశ్రాంతినిచ్చును. ఆకలిగొన్న ఆత్మకు అదే మన్నయగు. ప్రయాసపడ్డ వారికి ఫలమునిచ్చును. నా యేసు దివ్య నామము సుక్షేమ నిధియౌ. నా దిక్కులేని ఆత్మకు సమృద్ధి ఇచ్చును. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు మన రక్షకుడు ప్రభునందు ప్రియమైన త్రియేక దేవుని సంగమా, బైబిల్ విశ్వాసులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రశస్తమైన నామంన పరిశుద్ధ దినపు శుభములు ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. ఈ సాడోనిక్, స్వింజింగ్, స్కేరీ, సేటనిక్ సీజన్లో అస్వాభావికమైన వికృతమైన తీవ్ర శిక్షను అనుభవించినట్లుగా చేయు భయకంపిత స్థితిగతులను క్రియేట్ చేస్తున్న సేటన్ సీజన్లో నోవెల్ కరోనా వైరస్ కోవిడ్-19 ఇంటెన్సిటీ ఇన్ఫ్లుయెన్స్ కంట్రోల్ అయిందని గుర్తించి రిలాక్స్ అవుతున్నాం. కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలలో, దేశాలలో ఉధృతితో పాటు సెకండ్ వేవ్ థ్రెట్ కూడా సృష్టిని, మానవాళిని ప్యానికింగ్ చేస్తుంది. ఈ పాండమిక్ అన్న న్యూస్ కూడా చదువుతున్నాం, వింటున్నాం. ఈ కోవిడ్-19 మాత్రమే కాకుండా క్రిమినల్ క్రైసిస్ను కూడా మరి ఎక్కువగా ఎదుర్కొంటున్న సమాజము ఇప్పటి లైఫ్ సెట్టింగ్ అండ్ బ్యాక్డ్రాప్ అన్న సంగతి ఒక గ్రేట్ రియాలిటీ. కేవలం ఈ కోవిడ్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే కాకుండా సర్వ సృష్టిని డిస్టర్బ్ చేస్తున్న క్రిమినల్ సొసైటీ. వాస్తవానికి ఈ క్రిమినల్ సొసైటీ ప్రారంభించబడింది జెనసిస్లోనే. ద ఫస్ట్ మర్డర్ వాజ్ బిట్వీన్ బ్రదర్స్. కనుక ఈ క్రిమినల్ క్రైసిస్ అన్నది సర్వ సృష్టిలో మానవాళితో కొనసాగుతూనే ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఈ మహామాయదారి మహమ్మారి లోకంలో కూడా క్రైస్తవ విశ్వాసుల వర్షిప్, విట్నెసింగ్, డైవర్స్ మినిస్ట్రీస్ను నిర్వహించటకు త్రియేక దేవుడు మనకు అనుగ్రహించిన విశేష కనికరము, కృప, బాహుల్యం కొరకై దేవునికి లెక్కింపశక్యముగాని స్తుతులు, స్తోత్రములు, వందనములు సమర్పించవలసిన వారమై ఉన్నాం.
ఈ స్కేరీ సఫరింగ్ సారఫుల్ సీజన్లో కూడా మల్టీమీడియా, మరి ముఖ్యంగా ప్రార్థన టీవీ, క్రీస్తు స్వరాలు ఛానల్స్ ద్వారా ట్రాన్స్లేట్ చేయబడుతున్న పరిశుద్ధ గ్రంథం బైబిల్, వర్షిప్, విట్నెస్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్కు మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తున్న వ్యూయర్స్, లిజనర్స్ అండ్ నెటిజన్స్ను త్రియేక దేవుని ప్రసన్నత, ప్రభావము, ప్రత్యక్షతలు గుర్తించి గ్రహిస్తున్నందుకు త్రియేక దేవుని నామంన అప్రిషియేట్ చేస్తున్నాను. సంఘ స్టాండింగ్ కమిటీ, సంఘ పెద్దలు, సంఘ వివిధ శాఖలు, సంఘం అంతటిని త్రియేక దేవుడు ప్రత్యేక రీతిలో ప్రతిష్ఠించి ఫలింపజేయునుగాక, అభిషేకించి ఆశీర్వదించునుగాక. ఈ కోవిడ్ కాంటెక్స్లో మాత్రమే కాకుండా యూనివర్సల్ ఆల్ టైమ్ కాంటెక్స్లో కూడా బైబిల్ దేవుడు విశ్వాసులకు అనుగ్రహించిన ఫైట్ వెపన్స్ 2 అన్న సంగతి ప్రతి సందేశంలో మనం గుర్తిస్తున్నాం. ఒకటి, ద స్వర్డ్ which is sharper than any other two-edged sword, the word of God, దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గం. అండ్ ద సైరన్, వాచ్ అండ్ ప్రే. ఎఫెసీ పత్రిక 6:17-18 వచనాల్లో అపొస్తలుడైన పౌలు టోటల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ను గురించి ఎంఫసైజ్ చేస్తూ చివరన ఆల్ ఇంపార్టెంట్ ఫైట్ వెపన్స్ ఆర్ ద స్వర్డ్ which is the word of God, and the siren, which is watch and pray. ఈ twin wondrous weapons, so we can fight and defeat any enemy and achieve victory. ఒక సంగతి నేను స్పష్టంగా గుర్తు చేస్తున్నాను. ట్రూ బిలీవర్, నిజమైన విశ్వాసి జీవిత శైలి ఒక డేంజరస్, డివాస్టేటింగ్ అండ్ డిస్ట్రక్టివ్ ఫైట్. ట్రూ బిలీవర్ జీవితంలో స్పష్టంగా గుర్తించవలసిన జరుగు సంగతి, ఇట్స్ ఏ ఫైట్. ఇది ఒక పోరాటం. చూడండి, మనం చేసే పోరాటం గురించి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం అనేక మార్లు లేఖన భాగాలను మనము గుర్తిస్తూ ధ్యానిస్తూ ఉంటాం, కానీ వాటిలో ఉండిన స్పిరిచువల్, సెక్యులర్, సోషల్ ఇంపార్టెన్స్ను మనం అంతగా గ్రహించం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచంను ధరించుకొనిడి. 12th వర్స్ అండర్లైన్ చేయండి ఆసక్తి కలిగిన వారు. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. మనము పోరాడినది, అవర్ ఫైట్ ఈజ్ నాట్ విత్ ఫ్లెష్, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. ఒక ట్రూ బిలీవర్కు ఉండే హోస్ట్ ఆఫ్ ఎనిమీస్. ఒక విశ్వాసికి ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, అన్నిటికంటే ఆల్ ఇంపార్టెంట్ ఎనిమి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలం నందున్న దురాత్మల సమూహంతో. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించకును, సమస్తం నెరవేర్చిన వారై నిలవబెట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకొనిడి. ఆ సర్వాంగ కవచంలో క్లైమాక్స్లో 17వ వచనం, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండి. సోల్జర్ ఆల్వేస్ విల్ బి అలర్ట్. అసలు ఈ కాన్సెప్ట్ను మనం గుర్తిస్తున్నామా? ఒక విశ్వాసిగా ఈ ఫైట్లో మనం సోల్జర్స్ ఆఫ్ ది క్రాస్ అండ్ ది హోస్ట్ ఆఫ్ ద లార్డ్ జెహోవా. ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి దేవుడైన యెహోవా విమోచించినప్పుడు
మోషే వారికి ఆపాదిస్తున్న టైటిల్ యెహోవా సైన్యం, ద హోస్ ఆఫ్ ద లార్డ్. న్యూ టెస్ట్మెంట్లో వీఆర్ ది సోల్జర్స్ ఆఫ్ ద క్రాస్. ప్రార్థన ప్రిన్సిపల్ చూడండి, 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయం నందును. ప్రార్థించడానికి సమయం చాలదు, 24 hours చాలు ప్రార్థించడానికి. కారణం అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రిన్సిపల్ను మనము గుర్తిస్తున్నప్పుడు ప్రార్థించవలసిన సిస్టమ్ ఏంటంటే ఆత్మ వలన. అందుకు ముందు ఒక క్వశ్చన్ వస్తుంది మనకు, ఆత్మ వలన ప్రార్థించుట అనగా ఏమి? వాట్ ఈజ్ ఇట్ టు బి ప్రేయింగ్ విత్ ద స్పిరిట్, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ప్రేయింగ్ విత్ విజ్డమ్? ఒక ప్రశ్న మిమ్మల్ని, ఏ రోజైనా నేను ఆత్మ వలన ప్రార్థిస్తున్నాను అన్న అనుభవం పొందిన ఒక ఎక్స్పీరియన్స్ మనకుండాలి. ఐఎమ్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ఐఎమ్ ప్రేయింగ్ విత్ ద స్పిరిట్, ఐఎమ్ ప్రేయింగ్ విత్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అన్న స్పృహ మనకుందా? ప్రార్థన యాదృచ్ఛికంగా, అది మెకానికల్గా ప్రార్థిస్తుంటాం మనం. కానీ బిబ్లికల్ ప్రేయర్ ఈజ్ నాట్ సచ్ ఎ ప్రేయర్. బిబ్లికల్ ప్రేయర్ ఈజ్ అ ప్రేయర్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ రీతిగా ప్రార్థిస్తున్న విశ్వాసులు ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం, లేనట్లయితే లెట్ us మేక్ ఎ డెసిషన్ టుడే ఇన్ దిస్ వర్షిప్ సర్వీస్. ప్రభు సన్నిధిలో త్రియేక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్న మనం ఒక సంగతిని గుర్తిస్తాం, ఈ 2 weapons, ఆత్మ ఖడ్గం అన్నది ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ప్రేయర్ అన్నది కూడా అది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ 2 weapons మనము కలిగి ఉన్నట్లయితే వీ కెన్ డిఫీట్ ఎనీ ఎనిమీ. కోవిడ్ ఈజ్ నథింగ్, డిసీజెస్ ఆర్ నథింగ్, crime is nothing. Whatever we face in this world, we can defeat all the enemies, even death. Even death we can defeat. Because our Lord has defeated the death. Say amen. Our Lord has defeated the death. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? నీవు నేను ఆరాధిస్తున్న సేవిస్తున్న త్రియేక దేవుడు మెస్సా ద్వారా మరణమును జయించి ఉన్నాడు. ఓ డెత్ వేర్ ఈజ్ దై స్టింగ్, ఓ డెత్ వేర్ ఈజ్ దై విక్టరీ. కనుక 1 yearగా ఇంచుమించు ఈ డ్రెడ్ఫుల్ డిస్పైరింగ్ బ్యాక్డ్రాప్లో లాక్డౌన్, అన్లాక్ అనే సెక్యులర్ టెర్మినాలజీ అడాప్ట్ చేసుకొని స్పిరిచువల్ అండ్ సోషల్ లాక్డౌన్ అండ్ అన్లాక్ ప్రిన్సిపల్ను మనమందరము బైబిల్ క్రైటీరియాలో గుర్తించి ధ్యానిస్తున్నాం. మరి ముఖ్యంగా ఫ్రమ్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ రెండరింగ్ రికార్డ్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. The rarest of the rare rendering record, the book of Revelation. ప్రభునందు ప్రియులారా, కోవిడ్-19 కాంటెక్స్లో ఒక షూర్ డెస్ట్రాయింగ్ డిసీజ్ను నేను ఇంచుమించు ప్రతి సందేశంలో గుర్తిస్తున్నాను. అది ఒకవేళ గ్రహించిన వారు ఉన్నట్లయితే ప్రైజ్ ద లార్డ్, లేనట్లయితే నేను ఆ డిసీజ్కు చేసిన టైటిల్ను గుర్తు చేస్తున్నాను. AOVV1, ఆడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్. కోవిడ్ ఉంటుంది పోతుంది, ప్రధాని అంటున్నాడు లాక్డౌన్ అయిపోయింది, కోవిడ్ నిలిచి ఉంది. ప్రధాని మోదీ స్టేట్మెంట్లో లాక్డౌన్ అయిపోయింది కానీ కోవిడ్ నిలిచి ఉంది. కోవిడ్ నిలిచి ఉండవచ్చు, కోవిడ్ కనిపించకుండా పోవచ్చు, కానీ ఈ వైరస్ మాత్రం నేను పరిశుద్ధ లేఖనాల్లో ఐడెంటిఫై చేసి మీతో షేర్ చేసుకుంటున్న వైరస్, మీతో కలిసి కాంటెంప్లేట్ చేస్తున్న వైరస్, మీతో కలిసి అనలైజ్ చేస్తున్న ఈ వైరస్ AOVV1 అని నేను ఎందుకంటున్నా అంటే ఇట్ స్టార్టెడ్ ఇన్ ది 1st century ఆఫ్ క్రియేషన్ అండ్ హ్యుమానిటీ. మానవ చరిత్రలో మొదటి శతాబ్దం మొదటి రోజునే ప్రారంభించబడింది ఈ వైరస్, ఆడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్.
ఆదాము ద్వారా ప్రారంభించబడిన విషపూరితమైన అంటువ్యాధి. ఇప్పుడున్న మహమ్మారి, మాయాదారి ఎన్ని డెఫినేషన్స్ చెప్పినా ఈ రోగంను డిఫైన్ చేయలేం మనం. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది. నో డాక్టర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్, నో సర్జన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్, no physician on the face of the earth, no medical technician on the face of the earth can identify and pronounce a catharsis for this kind of disease. AOVV బైబిల్లో గుర్తిస్తున్నాను, నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. వాట్ ఎవర్ ఈవిల్ దట్ ఎగ్జిస్ట్ అండ్ ఎక్స్టెండ్స్ in human life is the sin stream which flows from the ocean, which is sinful heart. లోకంలో సంభవిస్తున్న కీడంతటికి మానవ హృదయమే ఒక బలమైన వేదిక. ఎక్కడి నుంచి ఈ లోకంలో సంభవిస్తున్నాయి ఈ రోగాలు, ఎక్కడి నుంచి ఈ లోకంలో సంభవిస్తున్నాయి ఈ క్రైమ్ సిచ్యువేషన్స్, వీటన్నిటికీ ఒక గ్రేట్ స్టేజ్ ఉంది. Heart is the seat and stage and stream of all sad suffering and sin. ఈ లోకంలో సంభవిస్తున్న దుఃఖకరమైన, శ్రమతో కూడిన, పాపంతో కూడిన కాన్సిక్వెన్సెస్ అన్నిటికీ ఒక పెద్ద స్టేజ్ ఏంటంటే హ్యూమన్ హార్ట్. ఆ హ్యూమన్ హార్ట్ యొక్క ఆ స్టేజ్ యొక్క వెలాసిటీ ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని, మన హృదయాన్ని మనం పరిశీలించుకుంటున్నప్పుడు మనకుండే హృదయం ఎక్కడుందో కనిపించదు, కానీ ఉందని మనకందరికీ తెలుసు. దట్ ఈస్ డీప్ డౌన్ ఇన్ అవర్ లైఫ్. మన బయాలజికల్ సిస్టంలో ఎక్కడో చాలా డీప్గా రూట్ అయి ఉంది ఆ హార్ట్. ఆ స్టేజ్ యొక్క వెలాసిటీ ఎంత అంటే సర్వ సృష్టిని పాపంతో నింపగలిగిన స్టేజ్ మనిషి హృదయం. సర్వమాలిని పాపం ద్వారా డిస్టర్బ్ చేయగలిగిన స్టేజ్ మానవుని హృదయం. కనుక ఆ హృదయంను పరీక్షించగలిగిన వాడు ఎవడు అనే పరిశుద్ధ లేఖనాల్లో మనం గుర్తిస్తున్నాం. నేను ప్రతి సందేశంలో గుర్తిస్తున్న మరొక లేఖన భాగాన్ని సూచిస్తాను, గమనించండి. ఆదికాండం. ఇది షూర్గా గమనించాలి. కారణం ఏంటంటే దిస్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది యూనివర్స్ ఈవెన్ టుడే. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ది అనాలిసిస్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిజిషియన్, డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, సర్జన్ ఆఫ్ సర్జన్స్, ద లార్డ్ యెహోవా. దేవుడైన యెహోవా ఒక డాక్టర్, ఒక సర్జన్ అని సూచించడానికి పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టమైన ఆధారం ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారా? చాలామంది డాక్టర్స్ ఉన్నారు. స్పష్టమైన ఒక ఇన్సైట్ ఉంది పరిశుద్ధ లేఖనాల్లో సర్జన్ అని. చెప్పండి, డాక్టర్స్ ఉన్నారు, చెప్పండి. నేనే ఒక డాక్టర్ అనుకొని చెప్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం లేక 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అనస్థీషియా, గాఢ నిద్ర కలుగజేసి. ఈ లోక సంబంధమైన అనస్థీషియా ఫెయిల్ అవుతుందేమో కానీ దేవుడు గాఢ నిద్ర కలుగజేసినప్పుడు ఇట్ షల్ నెవర్ ఫెయిల్. చాలా సాఫ్ట్ సర్జరీ జరిగింది, చాలా సాఫ్ట్ సర్జరీ. అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెంకలలో ఒక దానిని తీసి, ఒక చిన్న ఎముక ముక్క తీయాలి అంటే సర్జన్స్ చాలా ఆలోచించవలసి వస్తుంది అండ్ పేషెంట్స్ సఫర్ అవుతారు. కానీ ఈ సర్జన్ ఆఫ్ సర్జన్స్ చేసిన ఈ సక్సెస్ఫుల్ సర్జరీలో ఒక దానిని మాత్రమే చాలా నీట్గా, సాఫ్ట్గా ఆయన తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. నేను ఎందుకు ఈ సంగతి గుర్తు చేస్తున్నానంటే ఈ సర్జన్కు, ఈ ఫిజిషియన్కు, ఈ డాక్టర్కు మన హృదయంలో ఉండిన అనాలిసిస్ అంతా తెలుసు. ఆ హృదయంకు కెథారిసిస్ కూడా ఆయన్నే ప్రపోజ్ చేయగలడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. హ్యూమన్ హార్ట్ సర్చ్ ఇది,
నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. ఇంగ్లీష్లో చాలా మంచి లాంగ్వేజ్ ఉంది. గ్రేట్ ఈస్ ద వికెడ్నెస్ ఆఫ్ మెన్ ఆన్ ది ఎర్త్. గ్రేట్ ఈస్ ద వికెడ్నెస్ ఆఫ్ మెన్ ఆన్ ది ఎర్త్. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూచి, ఆయన చేసిన సర్చ్లో ఆయన కనిపిస్తుంది నీ హృదయం నా హృదయం. నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ హృదయం నాకు డైమెన్షన్స్ లేవు, నో డైమెన్షన్స్. ప్రపంచమంతటా ఎక్కడ ఉన్నా, ఎక్కడ సంభవిస్తున్న క్రైమ్ అంతా నా హృదయంలో నుంచే ఉద్భవిస్తుంది. ఎక్కడ ప్రపంచంలో సర్వ సృష్టిలో మానవ చరిత్రలో సంభవిస్తున్న ప్రతి క్రిమినల్ యాటిట్యూడ్ నా హృదయంలో ఉంది. కనుకనే దేవుడైన యెహోవా చూచి ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, ఆల్వేస్ ఓన్లీ బ్యాడ్, అండ్ దెర్ ఈస్ నథింగ్ గుడ్, ఆల్వేస్ ఓన్లీ బ్యాడ్. మరొకసారి మన కీ వర్స్ ఫర్ అవర్ సర్మన్స్ డ్యూరింగ్ దిస్ సీజన్, ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. కొందరికి ఈ లేఖన భాగాన్ని నేను చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఈ సంగతేనా? హృదయము ఘోరమైన వ్యాధి గలది, అన్నిటికంటే మోసకరమైంది. వై ఓన్లీ దిస్ కాన్సెప్ట్ అంటే ఇదే కదా ఉండే ప్రాబ్లం, అండ్ దేర్ ఇస్ నో అదర్ ప్రాబ్లం. దేర్ ఇస్ నో అదర్ ప్రాబ్లం, ద ప్రాబ్లం ఆఫ్ ది హార్ట్. ఆ సమస్య, ఆ రోగం తప్ప మరొక రోగం లోకంలో ఉన్నా పర్వాలేదు, కానీ ఈ రోగం ఉండకూడదు. ఈ రోగం కొరికే ఆయన నిశ్చయంగా మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను. God becoming man in order to suffer and in order to bear our sickness and మనకుండిన సారోస్, a man of sorrows. దేవుణ్ణి మానవునిగా చేసిన కాన్సెప్టే నీ హృదయం నా హృదయం. అందుకని యేసుప్రభు అన్నాడు, నేను హృదయం అనేది తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను తలుపు తీసినాడలా నేను వానిలో ప్రవేశించి వానితో ఫెలోషిప్ పీస్ చేస్తాను. అర్థమవుతుందా? ద ఓన్లీ ప్రాబ్లం ఈజ్ ఆడమిక్ ఒరిజినల్ వెనమస్ వైరస్ 1 ఆఫ్ ది హార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. చూడండి ఈ లేఖన భాగంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడు. నేనే రీసెర్చ్ చేసేది. అందుకనే దావీదు అంటాడు, యెహోవా నన్ను పరిశోధించి బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఫస్ట్ వర్స్ ఆఫ్ 139 సామ్. లాస్ట్ వర్స్లో అంటాడు, యెహోవా మరొకసారి నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు, నిత్య మార్గం నన్ను నడిపించు. ఎందుకు దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడంటే, దావీదు నా కాంప్రిహెన్షన్లో ది గ్రేటెస్ట్ అల్టిమేట్ థియలాజియన్ అండ్ స్కాలర్, అల్టిమేట్ బిలీవర్. దావీదుకు ఒక సంగతి తెలుసు, నన్ను నేను సెర్చ్ చేసుకుంటే దట్ విల్ నాట్ బి రైట్ ఎట్ ఆల్. నన్ను నేను పరిశీలించుకుంటే ఐ విల్ నెవర్ యాక్సెప్ట్. అందుకనే దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయం. నా అంతటా నేను శుద్ధ హృదయంను కలుగజేసుకునే సమ్మతి గల మనసు నాకు ఉండదు. 51వ కీర్తనలో మనం చదువుకున్నాం. నా మనసు, నా హృదయము ఎప్పుడు ఆ హోలీనెస్ను, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను అంగీకరించదు. అందుకనే నీవు నన్ను పరిశోధించి బాగుగా తెలుసుకొను. అంతరింద్రియములను పరీక్షించువాడు. మనం వీ కెనాట్ గో డీప్ డౌన్ టు దట్ ప్లేస్. అంతరింద్రియములను పరీక్షించగలిగిన సెన్స్ మనకు లేదు. అంతరింద్రియంను పరీక్షించగలిగిన కరేజ్ మనకు లేదు. అక్కడికి మనం వెళ్ళలేం. అందుకని ఒక గొప్ప ప్రార్థన, ప్రభునందు ప్రియులరా,
లోకమంతటిలో ఉండే ఒక ప్రేయర్ లేక లోకమంతటిని ప్రభావితము చేసే ప్రార్థన ఇది. ఇర్మియా 17వ అధ్యాయం 14వ వచనం. ఆసక్తి కలిగిన వారు, బైబిల్స్ ఉన్నవారు నాతో కలిసి చదవాలని నేను కోరుతున్నాను. 14వ వచనం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును. వాట్ ఆ గ్లోరియస్ ప్రేయర్ ఇట్ ఈస్. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణపుత్రుడు. దేవుణ్ణి స్తోత్రించడానికి, యెహోవాను ప్రైజ్ చేయడానికి రెండు కారణాలు. ఒకటి ఆయన అనుగ్రహించే స్వస్థత, రెండు ఆయన అనుగ్రహించే రక్షణ. అండ్ దట్ ఈస్ ఆల్ ద స్టోరీ ఆఫ్ హ్యుమానిటీ. మానవునికి కావాల్సింది సోషల్ స్టేటస్ ఏదైనా అయి ఉండవచ్చు, సెక్యులర్ స్టేటస్ ఏదైనా అయి ఉండవచ్చు, స్పిరిచువల్ స్టేటస్ ఏదైనా అయి ఉండవచ్చు. కానీ మానవునికి కావలసిన రెండు ప్రార్థనలు లేక రెండు అంశములు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును. యెహోవా నీవు నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేస్తాం మనం. హ్యూమన్ సొసైటీలో ఉండే ఆ క్రిమినల్ హార్ట్ కొరకు ఈ ప్రేయర్. ప్రతిరోజు ఈ ప్రార్థన ప్రతి విశ్వాసి చేయవలసి ఉందని నేను గుర్తు చేస్తున్నాను. ఇది మాత్రమేనా ప్రార్థన అంటే ఎన్నైనా ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. అసలు ఈ బుక్కే ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్తో ప్రారంభించబడింది ఈ బుక్, ప్రేయర్తో అంతమవుతుంది. దిస్ ఈజ్ అ గ్రేట్, గ్లోరియస్, గార్జియస్ బుక్ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రేయర్స్ అన్నిటి యొక్క సందేశ సారాంశం ఏంటంటే యెహోవా నీవు నన్ను స్వస్థపరచు, యెహోవా నీవు నన్ను రక్షించు. ఉదయకాలంలో నీకు స్వస్థత ఉన్నట్లయితే ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలంలో నీకు నాకు సాల్వేషన్ ఉన్నట్లయితే ప్రైజ్ ద లార్డ్. ఉండినా కూడా ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన ఇది. ప్రతిరోజు నీకు స్వస్థత అక్కర్లేదా? ప్రతిరోజు నాకు రక్షణ అక్కర్లేదా? ప్రతి నిమిషం ఈ రెండు మనకు అవసరం. వాటి కొరకైన ఈ ప్రార్థన ఇర్మియా ప్రవక్త ప్రపోజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రవక్త పేరు ప్రాఫెట్ ఆఫ్ వీపింగ్. ప్రాఫెట్ ఆఫ్ వీపింగ్. ఈ హృదయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా ఇశ్రాయేలీయులందరి హృదయం గురించి, యూదా ప్రజలందరి హృదయం గురించి ఒక హార్ట్గా సింబలైజ్ చేసి మెటాఫారిక్ ఫామ్లో మాట్లాడుతున్నాడు. ఆ హార్ట్ను చూస్తున్నప్పుడు ఇర్మియాకు తన హార్ట్ను చూస్తున్నప్పుడు కూడా వీపింగ్, ఆయనకు వీపింగ్ ప్రాఫెట్, విలాప ప్రవక్త, ఏడుస్తూ చేస్తున్న ప్రార్థన. ఉదయకాలంలో మరొకసారి ఈ సందేశాన్ని మనం ధ్యానిస్తాం. రెండు ఇంపార్టెంట్ లేఖన భాగాలు మీరు అనేక మార్లు చదివి ఉండొచ్చు. నేను సూచించాలని ప్రేరేపింపబడి ఉన్నాను. టర్న్ విత్ మీ టు జోబ్ 25:4-6. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4-6 వచనాలు. తప్పక చూడాలి బైబిల్ ఉన్నవారు, ఎందుకంటే ఆల్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4-6 వచనాలు. ఆసక్తి కలిగిన వారు నాతో కలిసి చదవాలని నేను ప్రేరేపిస్తున్నాను. 25వ అధ్యాయం. షూహీడ్ అయిన బిల్దద్. ఒక విషయం మీకు తెలుసా? ద ఫస్ట్ బుక్ టు బి రికార్డెడ్ ఇన్ ది స్క్రిప్చర్స్ వాజ్ ద బుక్ ఆఫ్ జోబ్. యోబు ఉండిన కాలం ఏదో మీకు తెలుసా? నోబహు తర్వాత అబ్రహాముకు ముందు ఉండినవాడు యోబు. మోజెస్ ఇంకా జన్మించలేదు. అబ్రహాము, నోబహు తర్వాత అబ్రహాము కాలం మధ్యలో ఉండినవాడు యోబు. ధర్మశాస్త్రం లేదు అప్పటికి, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు అప్పటికి. కనుక పండితులందరూ అంగీకరించే భావన మోషే ధర్మశాస్త్రం కంటే ముందు, పంచగ్రంథంల కంటే ముందు యోబు గ్రంథం రాయబడింది. క్యాననైజేషన్లో ఒకవేళ యోబు తర్వాతి క్రమంలో సమకూర్చబడి ఉందేమో కానీ ద ఫస్ట్ బుక్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఈజ్ ది బుక్ ఆఫ్ జోబ్.
ఆ యోబు గ్రంథంలో యోబు ప్రపోజ్ చేస్తున్న ఈ ఫిలాసఫీ గమనించండి. 4 నుంచి 6 వరకు చదువుతాం. నడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఆలోచన చేయండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఇంపాసిబుల్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి నీతిమంతులే లేనప్పుడు ఈ నీతిమంతులు అనే సంబోధన ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడినారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హానోకు నుంచి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. నీతిమంతులుగా తీర్చబడ్డానికి విశ్వాసమే కారణం. కృత నిబంధనలో కూడా విశ్వాసమే కారణం. కృత నిబంధనలో పర్ఫెక్ట్ అసెట్ ఫర్ రైచియస్నెస్ ఇస్ ది బ్లడ్ ఆఫ్ జీసస్. కేవలం యేసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా, ఆయన నందలి రక్తం నందలి విశ్వాసం ద్వారా కృపచేతనే మనము నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఇంకొక సెంటెన్స్గా, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? అందుకనే 51వ కీర్తన మనం చదువుకున్నాం. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి శుద్ధుడు కాలేడు. కారణం ఏంటంటే పాపంలోనే పుడుతున్నాడు. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. హౌ కెన్ ఐ బికమ్ హోలీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది హోలియెస్ట్ ఆఫ్ హోలీస్, ద లార్డ్ జెహోవా, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్. మహాపరిశుద్ధుడు. ఆయన ఎదుట నేను శుద్ధుడు ఎన్నటెన్నటికీ కాలేను. ఎవరునూ ఎన్నటెన్నటికీ కాలేరు. అందుకని మనల్ని మనం కండెమ్ చేసుకోవడం కాదు. ఆ శుద్ధీకరణ కొరకు ప్రపోజ్ చేసిన ఆ కెథారిసిస్ మెడిసిన్ ఈజ్ ది బుక్ ఆఫ్ బైబిల్. శుద్ధీకరణ ఛాన్స్ లేదు, నీతి ఛాన్స్ లేదు అన్న సమాజంలో, ఆ హ్యూమన్ హిస్టరీలో నీతిని, శుద్ధీకరణను ప్రపోజ్ చేసి దాన్ని ప్రాంప్ట్ చేసేది పరిశుద్ధ లేఖనం బైబిల్. 5వ వచనం, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. ఈ సెంటెన్స్ అడగండి. 6వ వచనం, ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు, కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ సెంటెన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఏంటి? మరీ నిశ్చయంగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు. నేను ఒక ఇన్సెక్ట్ అని నేనంటే, నన్ను మీరు ఒక ఇన్సెక్ట్, ఒక పురుగు అంటే ఒప్పుకుంటామా మనం? ఎవరు ఒప్పుకోరు. కానీ నా ఒరిజినల్ స్టేటస్ అది. పురుగు లాంటి వారం మనం. పురుగు అనగానే అందులో ఉండే భావన ఏంటి చెప్పండి? పురుగు అంటే ఏం అర్థం? ఏం చేస్తుంది పురుగు? పురుగు అంటే ఏం చేస్తుంది? పురుగు పట్టడం అంటే ఏంటి? పురుగు పని ఏంటంటే తొలుస్తూ పోవడమే. కాబట్టి ఈ పురుగు అంటే లీన్, మీన్ అని కాదు అర్థం. అంత మాత్రం కాకుండా పాయిజనస్ అని. పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఎందుకు ఈ మాటలని ఎంఫసైజ్ చేస్తున్నా అంటే, there is a possibility for human beings. ఆ పురుగు, ఆ ఇన్సెక్ట్ అనే సిచ్యువేషన్లో నుండి ఇన్ఫైనైట్ సిచ్యువేషన్లోనికి ప్రవేశించడానికి, ఆ పాయిజనస్ సిచ్యువేషన్లో నుండి పయస్ సిచ్యువేషన్లోనికి ప్రవేశించడానికి ప్రపోజ్ చేసేది పరిశుద్ధ లేఖనం బైబిల్. బైబిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మానవ హృదయంలో ఉండిన పాయిజనస్ సిచ్యువేషన్ను పయస్ చేయడం, మానవుని హృదయంలో ఉండిన సిన్ను సెయింట్గా మార్చడం. అదే పరిశుద్ధ లేఖనం యొక్క పర్పస్. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ సంగతులు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇంకొకటి 130 కీర్తన 3వ వచనంలో ఇంకా స్ట్రాంగ్ వర్స్ ఉంది, గమనించండి. 130 కీర్తన 3వ వచనం. 130 కీర్తన 3వ వచనం ఆలోచన చేయండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినెడల
ప్రభా ఎవడు నిలవగలడు? యెహోవా, నీవు దోషములను కనిపెట్టి నీవు టెస్ట్ చేస్తే, నువ్వు వాటిని గురించి చెక్ చేస్తే, ఇఫ్ దౌ షుడ్స్ మార్క్ ఇనిక్విటీస్ ఓ లార్డ్, హూ కెన్ స్టాండ్? నా జీవితంలో దోషంను మార్క్ చేయాలి, నీ జీవితంలో దోషంను మార్క్ చేయాలి అని ఆయన ఒకవేళ మార్కింగ్ చేస్తే ఎవడు నిలవగలడు? ఏ హృదయంలో అయినా మార్కింగ్ చేస్తుంటే, ఎస్ దిస్ ఈజ్ ఇనిక్విటీ, ఎస్ దిస్ ఈజ్ సిన్ అని సూచించేది దేవుని చెకింగ్. ఆయన చెక్ చేస్తున్నప్పుడు నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఆయన ఒక్కడే బాగుగా కనిపెట్టువాడు, ఆయన ఒక్కడే పర్ఫెక్ట్గా కనిపెట్టువాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభా ఎవడు నిలవగలడు? హూ కెన్ స్టాండ్? అయితే గొప్ప గాస్పెల్ నేను మీకు సూచిస్తున్నాను, గమనించండి. 4వ వచనం, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద, చదవండి అందరు కలిసి, నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రైజ్ ద లార్డ్. నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ దొరుకును అనే ఆ లాంగ్వేజ్ చదువుతున్నప్పుడు హల్లెలూయా అని అనిపించడం లేదా మీకు? ఎవరు క్షమించలేరు, ఆయన ఒక్కడే క్షమించేది. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆ తర్వాత గమనించండి 7వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. అగైన్ సే హల్లెలూయా. ఆయన యొద్ద కృప దొరుకును. గ్రేస్ అన్నది అర్థం ఏంటో తెలుసా? అర్హత లేని నాకు అర్హతను కల్పించేది గ్రేస్. మనం స్కూల్లో చదివేటప్పుడు టీచర్స్ చాలామంది ఉన్నారు, గ్రేస్ మార్క్స్ అనేవి ఉండేవి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్కూల్లో నేను పాస్ అయింది గ్రేస్ మార్క్స్తోనే. ఎప్పుడు నాకు వచ్చేది 30 మార్కులే, 5 మార్కులు కలిపి టీచర్స్ పాస్ చేసేవాళ్ళం. ఎలిమెంటరీ లెవెల్ అంతే, హై స్కూల్ లెవెల్ అంతే, కాలేజ్ లెవెల్ అంతే. బట్ నాట్ థియలాజికల్ స్టడీస్. థియలాజికల్ స్టడీస్లో ఐ వాజ్ అవుట్ స్టాండింగ్. గొప్పగా చెప్పుకోవడం కాదు, సెక్యులర్ స్టడీస్లో మాత్రం గ్రేస్ మార్క్స్తోనే పాస్ అయింది. అంటే ఫెయిల్ అయిన నన్ను పాస్ చేసేవాడు జీసస్. హల్లెలూయా అనుభూతి కావడం. మొన్న లాస్ట్ టైం అంటే ఒక 2-3 months బ్యాక్ ఒక చర్చ్ మెంబర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏం బాబు ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫెయిల్ అయినాను. నీకు ఒక గుడ్ న్యూస్ అన్నాను. ఏంటి అన్నాడు. ఫెయిల్ అయిన వారిని అందరినీ పాస్ చేసింది ప్రభుత్వం అని. వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే, కంగ్రాచులేషన్స్ అన్న, నా సొంత బంధువు కంగ్రాచులేషన్స్ చెప్పిన, నీ కొరకే ఉంది నాయన ఈ కోవిడ్ అన్నాను. కోవిడ్ వచ్చిందే నిన్ను పాస్ చేయడానికి. ఎందుకు ఈ సంగతులు గుర్తు చేస్తున్నా అంటే, ఆయన యొద్ద కృప దొరుకును. ఆ తర్వాత ఇశ్రాయేళ్ల ఈ సెంటెన్స్ చూడండి, ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అన్నిటి నుండి వారిని విమోచించును. దిస్ ఈజ్ ది ట్రూ గాస్పెల్. ఇది ఒక సంపూర్ణమైన శుభ సందేశం, ఒక సువార్త నీకు నాకు. ఎప్పుడు నీ హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది అని నీవు గుర్తించినప్పుడు, నా హృదయం బహు మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని నేను గుర్తించినప్పుడు, ఆయన నాకు ఇస్తున్న గాస్పుల్ ప్రామిస్ ఏంటంటే, దోషములన్నిటి నుండి ఆయన విమోచించును. ప్రైజ్ ద లార్డ్. అయితే ఒక క్లాజ్ ఉంది ఇక్కడ, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఏ రీతిగా కనిపెట్టుకోవాలి అంటే, ప్రిన్సిపల్, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఉదయకాలంలో ఒక ప్రశ్న, ప్రభు కొరకు కనిపెట్టుకున్న విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయన యొద్ద క్షమాపణ దొరుకును, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన నీ పాపములన్నిటినీ క్షమించు. హృదయం బహు మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రకటన గ్రంథంలో నుండి లాక్డౌన్, అన్లాక్ కాన్సెప్ట్స్ను మనం ధ్యానిస్తున్నాం. మరొకసారి గుర్తు చేస్తాను, గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, ద స్ట్రాంగెస్ట్ సెంటెన్స్
of all human literature and history. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడినైన సత్యస్వరూపియకు పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏమనగా. హ్యూమన్ హిస్టరీలో, పర్టికులర్లీ ఇండియన్ హిస్టరీలో లాక్డౌన్ అయిపోయింది, అన్లాక్ అయిపోయింది, కోవిడ్ నిలిచి ఉంది. అవి ఈ స్టేట్మెంట్స్. కానీ ఈ లాక్డౌన్ అండ్ అన్లాక్ దిస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఈ లాక్డౌన్ అండ్ అన్లాక్కు టైం లిమిట్స్ లేవు. కారణం ఏంటంటే మానవుని హృదయంను వేయలేకుండా తీవాడు దావీదు చిగురు, దావీదు తాళపు చెవి కలిగిన వాడు మెస్సయా. అంత మాత్రమే కాకుండా ఎవడునూ తీయలేకుండా వేయవాడు. ఇంగ్లీష్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. దీస్ థింగ్స్ సెట్ హీ దట్ ఈస్ హోలీ, హీ దట్ ఈస్ ట్రూ. ఈ రెండు ఆయనకు మాత్రమే ఆరోపింపదగిన వర్చుస్. ఆయన హోలీ అండ్ ట్రూ. ప్రశ్న, ఐఎమ్ హోలీ దిస్ మార్నింగ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని ఎవరైనా చెప్పగలమా? ఐఎమ్ ట్రూ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం. ఆయన ఒక్కడే హోలీ, ఆయన ఒక్కడే ట్రూ. ఆయన ఏమంటున్నాడు? హీ దట్ హ్యాడ్ ద కీ ఆఫ్ ద మెస్సయా ఆర్ డేవిడ్, హీ దట్ ఓపెనెత్ నో మ్యాన్ షటెత్, అండ్ షటెత్ నో మ్యాన్ ఓపెనెత్. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఉండిన ప్రాఫెసీ, ఎవర్ ఎమర్జింగ్ ఎనర్జెటిక్ ఈకో ప్రాఫెసీ ఆఫ్ ఐజా. యెషయా గ్రంథంలో హై ప్రొఫైలిక్ ప్రాఫెసీస్ ఉన్నాయి. అవన్నీ ప్రకటన గ్రంథంలో ఎక్కువ అవుతున్నాయి. అంతకుముందు నేను ఒక సంగతి గుర్తు చేస్తున్నాను. ఐ యామ్ అన్నది నిర్గమకాండ 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్న ఆయన నామం. అది ఎక్కువ అవుతుంది ఐజాయాలో, ఎక్కువ అవుతుంది ప్రకటన గ్రంథంలో. ఐజాయాలో ఉండిన ఈ ప్రొఫైలిక్ ప్రాఫెసీస్ను కేవలం సూచిస్తాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయను. ఆసక్తి కలిగిన వారు చాలా క్విక్గా మేబీ 1 or 2 minutesలో ఆ రెఫరెన్సెస్. యెషయా 22:22 ఈక్వల్ టు రెవల్యూషన్ 3:7. ఐజాయా 6:13-11:1 ఈజ్ ఈక్వల్ టు రెవల్యూషన్ 5:22-16. ఐజాయా creation 1 chapter, new creation last chapter, and in the book of Revelation last 2 chapters. Isaiah 53:7, lamb that to be slaughtered, lamb that was slain, 27 times in the book of Revelation. Alpha and Omega, almighty passages. Isaiah 6:3, 41:4, 43:10, 44:6, 48:12. Revelation 1:4, 1:8, 1:18, 2:8, 4:8, 11, 17, 21:6, 22, 13. Kingdom of God, Isaiah 9 chapter, and Revelation 11:15. Hell of fire, Isaiah 66:24, Revelation 20 and 7-10. ఈ 7 ఎక్కువ అవుతున్నాయి. యెషయా గ్రంథంలో ప్రపోజ్ చేయబడిన ప్రొఫైలిక్ ప్రాఫెసీస్ అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఎక్కువ అవుతున్నాయి. వాట్ అ గ్రేట్ ప్రాఫెస్ వాజ్ ఐజాయా. యెషయా అని పేరు నాకు అర్థం ఎవరైనా చెప్తే ప్రైజ్ ఇస్తానండి. యెషయా అని పేరు నాకు అర్థం యెహోవాయే రక్షణ. యేసు అని పేరు నాకు, యేసు అని పేరు నాకు అర్థం ఏంటి? రక్షకుడు. కనుకనే ఈ టైటిల్స్లో కూడా కోహెరెన్స్ ఉంది. ఉదయకాలంలో రెవల్యూషన్ గురించి మరొకసారి కొన్ని సంగతులు మాత్రం మనం ధ్యానిస్తాం. ఈ హ్యూమన్ హార్ట్ను హీల్ చేయగలిగిన ఫిజిషియన్ ఆఫ్ ఫిజిషియన్, డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, సర్జన్ ఆఫ్ సర్జన్స్ ఈజ్ రివీల్డ్ in the book of Revelation. Not only in the book of Revelation, Genesis నుంచి రెవల్యూషన్ వరకు ఆ డాక్టర్ ప్రపోజ్ చేయబడి ఉన్నాడు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మెస్సాయా. ఆది కాండంలోనే ప్రపోజ్ చేయబడిన ఈ మెస్సాయా ప్రకటన గ్రంథం వరకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. రెవల్యూషన్లో కొన్ని సంగతులు నేను గుర్తు చేస్తున్నాను. రెవల్యూషన్ హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో అపోకలిప్సిస్, రెవెలియో లాటిన్ భాషలో, వెయిల్ ఈజ్ అన్వెయిల్డ్, కన్సీల్డ్ ఈజ్ రివీల్డ్, క్లోజ్డ్ ఈజ్ డిస్క్లోజ్డ్, లాక్డ్ ఈజ్ అన్లాక్డ్, మిస్టరీస్ మేనిఫెస్టెడ్ త్రూ విజన్స్
నంబర్స్ అండ్ సింబల్స్. 15 దర్శనాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. నంబర్ 7 అనే సంఖ్య 54 మార్లు రాయబడింది. సెంట్రల్ ఫిగర్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల, 27 మార్లు ఆ పదం రాయబడింది. 2 in John's Gospel. Key tone, Alpha and Omega, Almighty passages. Key verse 11 and 5. Record of absolute, perfect, infinite, unique and ultimate prophecies. దీనికి ఒక టైటిల్ పండితులు స్కాలర్స్ ఆపాదిస్తున్నారు, వాటర్ షెడ్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ అండ్ ద లిటరేచర్ ఆఫ్ హ్యుమానిటీ. మానవ చరిత్ర సాహిత్యం యొక్క వాటర్ షెడ్ ఇది. వాటర్ షెడ్ అంటే అక్కడ నుంచే అన్ని స్ట్రీమ్స్ ఫ్లో అవుతుంది. మా ఊటలన్నీ నీ అందే ఉన్నవి. కనుక ఈ రెవల్యూషన్లో నుండి మరికొన్ని సంగతులు గుర్తిస్తున్నాం. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని అయిన మెస్సా అల్టిమేట్ అబ్సల్యూట్ అథారిటీని గుర్తించి ఆల్ఫా ఒమేగా ప్యాసేజెస్ను ధ్యానిస్తున్నాం. ఆయన అధికారంను గురించిన లేఖన భాగాలు సూచిస్తాను, గమనించండి. మరొకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదా అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, ఓ సంఘమా నేను నీకు ఇస్తాను. సంఘానికి ఒక ప్రశ్న, సంఘమునకు దేవుడిచ్చిన అధికారం ఏంటి అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురికి ఇస్తాన్నాడు, అది సంఘానికి. ఒక ప్రశ్న, ఎప్పుడైనా సంఘస్థునిగా, సంఘంగా, సంఘ స్టాండింగ్ కమిటీ, సంఘ పెద్దలుగా, సంఘంలో ఉండే విశ్వాసులుగా, భక్తులుగా మనము తాళము తీసినప్పుడు ఎవరైనా పరలోక రాజ్యంలో పోయినట్ల దాఖలు ఉన్నాయి? సంఘానికి ఫస్ట్ సెంచరీలోనే యేసుక్రీస్తు ఇస్తున్న అథారిటీ ఇది. యూ కెన్ అన్లాక్ ది డోర్స్ ఆఫ్ హెవెన్. అట్లాంటి సంఘం కావాలి మనకు. 102 years 102 yearsలో ఒక్కరినైనా పరలోకానికి పంపిన అనుభవం మనకుంది. విశ్వాసులు తమ సొంత విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు, నో డౌట్. బట్ వాట్ ఈస్ ది మినిస్ట్రీ? వాట్ అబౌట్ ది అథారిటీ ఆఫ్ ద చర్చ్? కనుక యేసు ప్రభు చేతిలో ఉండే తాళపు చెవులు పరలోకపు తాళపు చెవులు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనం, ఇంకా చాలా స్ట్రాంగ్ వర్స్ ఇది, క్షమించండి. 28వ అధ్యాయం 18వ వచనం. పరలోకమందును భూమి మీదను నాకు, చదవండి అది, సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, ఆల్ ఇంపార్టెంట్ వర్స్. ఈ వర్స్నే మనము ధ్యానిస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన తాళపు చెవులు చూడండి, మరణం యొక్క, పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యేసు ప్రభు అన్నాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, పాతాళలోకపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, మరణం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో. ఈ మూడే సంగతులు మనిషి డెస్టినీని డిసైడ్ చేసేది. మరణం అయిన తర్వాత పరలోకమా, పాతాళం, ఈ మూడుకి సాయం దగ్గరనే ఉన్నాయి. అందుకనే ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడును. లాక్డౌన్ అండ్ అన్లాక్. ఆంధ్రజ్యోతి ఆదివారం లాస్ట్ సండే పేజ్ 7లో మీకు తెలుసా అనే ఒక కాలంలో అక్కడ రాయబడిన ఐటమ్ ఏంటంటే, ఆంగ్లంలో అతి చిన్న వాక్యము ఐ యామ్ అని, ఇంగ్లీష్లో లీస్ట్ సెంటెన్స్, అన్నిటికంటే చిన్న వాక్యం, స్మాల్ సెంటెన్స్ ఏంటి అంటే ఐ యామ్ అంటున్నాడు న్యూస్ పేపర్లో. నేను అంటున్నాను ఈ ఉదయకాలం, నా ఐ యామ్ ఈజ్ ది గ్రేటెస్ట్ సెంటెన్స్. ఆంగ్లంలో చిన్నది అయి ఉండొచ్చు కానీ
లోకంలో ఉండిన భాషలన్నిటినీ కలిపి ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తే కూడా ఐయామ్ అనే సెంటెన్స్కు సమానం కావు. హల్లెలూయా. ఐయామ్ అనే సెంటెన్స్ యెహోవా పేరు. ఐయామ్ దట్ ఐయామ్. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ఆ సెంటెన్స్కు సమానము కావు. ఆఫ్ కోర్స్ న్యూ ఈ ఆంధ్రజ్యోతి యొక్క అనాలిసిస్ రైట్ అయి ఉండొచ్చు లింగ్విస్టిక్గా, ఆంగ్ల భాషలో అతి చిన్న సెంటెన్స్ అయి ఉండొచ్చు, కానీ లోక భాషలన్నిటిలో అతి పెద్దదైన సెంటెన్స్ ఐయామ్ దట్ ఐయామ్. ఐయామ్ సేయింగ్స్ను గురించి కొన్ని ధ్యానించి నా ఉదయకాలంలో 3 మాత్రం సూచించి నా సందేశాన్ని ముగిస్తాను. మనం ధ్యానించిన ఐయామ్ సేయింగ్స్ ఏంటంటే, జీవాహారమును నేనే, జీవపు వెలుగును నేనే, జీవపు ద్వారమును నేనే, రక్షణ కాపరిని జీవపు కాపరిని నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నేను నిజమైన ద్రాక్షవల్లి. వీటన్నిటిలో జీవం గురించి రాయబడింది. ఎందుకంటే మనము ధ్యానించే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నిజమైన దేవుడు, జీవం గల దేవుడు, సదాకాలము రాజు. జీవం అన్నది బైబిల్లో ప్రత్యక్షపరచబడిన ఆధ్యాత్మిక సత్యం. జీవం అన్నది ఎవరిలో ప్రత్యక్షపరచబడింది చెప్పండి? ఎవరిలో ప్రత్యక్షపరచబడింది? యేసుక్రీస్తులు. ఆయనలో జీవం ఉండేను. హీ దట్ హ్యాత్ ద సన్ హ్యాత్ లైఫ్, హీ దట్ హ్యాత్ నాట్ ద సన్ హ్యాత్ నాట్ లైఫ్. యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం చాలా ఫేవరెట్. ఉమ్మన్ ఇక్కడ ఉంది, మనకందరికి తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఎవరు చెప్తారా? నేను బైబిల్ చూడకుండా 4th చాప్టర్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉండిన ఆల్ ఇంపార్టెంట్ ఉమ్మన్ ఎవరండి? స్పృహనే లేదమ్మా. సమరయ స్త్రీ. నన్ను అడిగితే ఈ మానవ చరిత్రలో ద బెస్ట్ ఎలిగెంట్ థియోలాజియన్ అండ్ స్కాలర్ ఆఫ్ బైబిల్ వాజ్ ద ఉమన్ ఆఫ్ సమరియా. సమరయ స్త్రీకి ఉండిన గొప్ప వేదాంతం, సమరయ స్త్రీ ఎరిగిన గొప్ప ఆధ్యాత్మిక విలువలు చాలా అరుదు. ఎందుకంటే యేసు ప్రభు సంభాషణలో ఆమె మాట్లాడుతున్న మాటలు గమనించండి. 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా? అంటే పితరులను గురించి మాట్లాడుతుంది ఆమె. ఆది కాండంలో అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు కదా, వాళ్ళకంటే గొప్పవాడివా నీవు అంటుంది ఆమె. అంటే ఎంత చరిత్ర తెలుసు ఆమెకు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎంత స్టైల్లో ఆమెకు తెలుసు, ఆమె క్యారెక్టర్ కూడా మనకు తెలుసు. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఇమ్మారల్ illegal character, she was a great theologian and scholar. కారణం ఏంటంటే యాకోబును గురించి ప్రశంసిస్తుంది. ఆ తర్వాత ఆమె నీవు ప్రవక్తవని, ప్రాఫెటికల్ మూమెంట్ ఆమెకు తెలుసు. నీవు ప్రవక్తవని గ్రహించుతున్నాను. ఆ తర్వాత యెరూషలేములో జరిగే ఆరాధన గురించి చెప్తుంది. ఎన్ని మాటలు మాట్లాడుతుంది యేసు ప్రభుతో. అసలు బిబ్లికల్ ఫిలాసఫీ అంతా యేసు ప్రభుతో డిస్కస్ చేసిన ద ఓన్లీ ఉమన్ ఇన్ ద స్క్రిప్చర్స్ వాజ్ ది ఉమన్ ఆఫ్ సమరియా, సమరిటన్ ఉమన్. ఇంత గొప్ప డిస్కషన్ యాకోబును గురించి మాట్లాడుతుంది, జీవజలంను గురించి మాట్లాడుతుంది, ప్రవక్తల ఉద్యమంను గురించి మాట్లాడుతుంది, ఆరాధనను గురించి మాట్లాడుతుంది, ఎన్ని సంగతులు మాట్లాడుతుంది. ఆమెకు యేసుక్రీస్తు అనుగ్రహించింది జీవజలం. ఆమెకు యేసుక్రీస్తు అనుగ్రహించిన జీవజలం 14వ వచనం. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవంనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, 16వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరంను నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగువాడుచున్న వాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమునిచ్చును. ఎప్పుడు ఆ జీవజలపు ఊట ఆమెలో ప్రవేశించింది చెప్తారు ఎవరైనా? నేను ముగిస్తున్నాను సందేశాన్ని. ఆమె హృదయంలో
జీవజలపు ఊట ఎప్పుడు ప్రవేశించింది? డిస్కషన్ జరుగుతున్నప్పుడు నీ భర్తను పిలుచుకొని రమ్మన్నాడు. చూడండి 16వ వచనం, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. న్యాచురల్గా కదా, ఒక ఉమెన్తో మాట్లాడేటప్పుడు ఎవరైనా అడిగే ప్రశ్న, నీ భర్త ఎవరమ్మా, పిలుచుకొని రాకూడదా అని. ఒక పంచాయతీ ఉంది అంటే ఇది ఒక పెద్ద పంచాయతీ. యేసు ప్రభుతో వాటర్ను గురించి డిస్కషన్ వస్తుంది. మేము మా పితరులు యాకోబు వాళ్ళ కుమారులు వారందరూ త్రాగిన నీటి కంటే గొప్ప నీటిని నీ ఇవ్వగలవా అని ఒక ఊరి బయట బావి దగ్గర ఒక పంచాయతీ జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, కాల్ యువర్ హస్బెండ్. అప్పుడు ఆమె అంటుంది, చూడండి నాకు పెనిమిటి లేడు. ఆ రోజు ఫస్ట్ టైం ఆమె జీవితంలో సత్యం చెప్పింది. ఎందుకు చెప్తుంది సత్యం అంటే, ఎదురుగున్న వ్యక్తి ఎవరు? సత్యం. నేనే మార్గమును సత్యమును జీవం. ఎదురుగా సత్యాన్ని చూస్తుంటే ఈమెకు అబద్ధము ఆడడానికి ఛాన్స్ లేకుండా పోయింది. నేను ఐ షుడ్ నాట్ టెల్ ది లై అని ఆ రోజు గుర్తించింది. ఈ సత్యం ఎదుట నిల్చుండి నేను అబద్ధం ఏ రీతిగా చెప్పగలను? అయ్యా చూడండి, నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితి. ఆమె జీవితంలో సక్సెస్ఫుల్ ఉమెన్గా ఎందుకు ఉన్నింది? సెక్యులర్గా, సోషల్గా అంటే అబద్ధం చెప్తూనే ఉన్నింది కాబట్టి. కానీ ఇప్పుడు ఇది ఒక్కరోజే సత్యం చెప్పింది. చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆమెకు అనుగ్రహించిన జీవజలం 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయా వచ్చునని. మెస్సయాను గురించి కూడా తెలుసు ఆమెకు. నేను ఒక ప్రశ్న, మెస్సయాను గురించి తెలిసిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో మెస్సయాను గురించి నాకు ఐడియా ఉందని. ఆమెకు ఎప్పుడో ఉంది. మెస్సయాను గురించిన ఐడియా ఆమెకు ఎప్పుడో ఉంది. మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే అని ఆమెతో చెప్పాను. ఐ యామ్ దట్ మెస్సయా, ఐ యామ్ దట్ ఐ యామ్. నిర్గమకాండంలో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని ఆ పలికిన దేవుడే యేసుక్రీస్తు ద్వారా సమరయ స్త్రీతో పలుకుతున్నాడు, నేనే ఆయన. అప్పుడు ఆమె అంటుంది, చూడండి ఆ స్త్రీ 28వ వచనం, తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన మెస్సయా కాడా. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. ఉదయకాలంలో ఆయన ఒక డాక్టర్గా, ఆయన ఒక ఫిజిషియన్గా, ఒక సర్జన్గా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఘోరమైన వ్యాధి కలిగిన, మోసకరమైన హృదయం, ఆ డిసీజ్, ఆయన మనతో మాట్లాడుతూ అంటున్నాడు, ఐ వాంట్ టు హీల్ యూ. నేను నిన్ను స్వస్థపరుస్తాను. అయితే నేను మెస్సయా అని నువ్వు గుర్తించాలి. అంత మాత్రమే కాకుండా స్వస్థత జరిగిందా లేదా అని టెస్ట్ ట్రేసింగ్ అనే మాటలు న్యూస్ పేపర్లో మనం గుర్తిస్తున్నాం. టెస్ట్ ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ అని. ఉదయకాలంలో ఆయన టెస్ట్ చేసినాడు, ట్రేస్ చేసినాడు, ట్రీట్ చేస్తున్నాడు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అనింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. ఉదయకాలంలో ఒక ప్రశ్న, మెస్సయా నీవు చేసినవన్నీ నీతో చెప్పిన గడియ నీ జీవితంలో ఉందని. నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పి ఉన్నాడని నేను షూర్గా చెప్పగలను. నేను చేసినవన్నీ ప్రతిరోజు నాకు చూపిస్తున్నాడు. ఫర్ దట్ మ్యాటర్ రైట్ నౌ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నీవు చేయుచున్న సంగతి, నేను చేస్తున్న సంగతి నీతో చెప్పుతున్న మెస్సయా ఆయన. నిన్న నీవు చేసిన సంగతి, నేను చేసిన సంగతిని నీతో నాతో చెప్పుతున్న మెస్సయా. ఐ యామ్ ద మెస్సయా. నేను జీవజలం ఇచ్చేదని. ప్రార్థన చేస్తాను. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా గడుపుదాం. ఆల్ఫా ఒమేగా ఆల్మైటీ ప్యాసేజెస్ను ధ్యానిస్తున్నప్పుడు యోహాను సువార్తలో 7 ఐ యామ్ సేయింగ్స్ను పూర్వం మనం ధ్యానించడం జరిగింది. వాటన్నిటిలో యేసులో ఉండే జీవం ప్రత్యక్షమైంది. ఆ జీవము మాకు ప్రత్యక్షమైంది. యోహాను భక్తులు సెలవిచ్చిన రీతిగా మనం కూడా ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో ఆ జీవము మాకు ప్రత్యక్షమాయను అని చెప్దామా?
అంత మాత్రమే కాకుండా యోహాను సువార్తలో ద గ్రేటెస్ట్ ఐ యామ్ ద మెస్సా, నేను అభిషిక్తుడను. ఆ అభిషిక్తుడు చేసే కెథారిసిస్, నీవు చేసినవన్నీ నీతో చెప్పే మెస్సా, నేను చేసేవన్నీ నాతో చెప్పిన మెస్సా. ఒకవేళ నీవు చేసినవన్నీ చెప్పి ఉన్నట్లయితే నీవు జీవజలం పొంది ఉన్నావు. నాతో నేను చేసినవన్నీ ఆయన చెప్పి ఉన్నట్లయితే నేను జీవజలంను పొంది ఉన్నాను. పొంది ఉన్నట్లయితే ప్రభుని స్తుతిద్దాం, లేనట్లయితే ప్రభా ఇదిగో నాతో మాట్లాడు, నేను చేసినవన్నీ నాకు మరొకసారి చెప్పు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు, జీవజలం నాకు అనుగ్రహించు. పరిశుద్ధుడైన తండ్రి, నీ మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ సంఘం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఐ యామ్ స్మాల్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్, but the ultimate, infinite, absolute, perfect sentence in the history of humanity and the literature. I am that I am. ఉన్నవాడను అనువాడుగా మా మధ్యలో నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకొని ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చినాడు. ఆ సెలవు, ఆ వాక్యమును మేము గుర్తిస్తున్నాం. మాకు జీవమును అనుగ్రహించు, సంఘమునకు జీవమును అనుగ్రహించు, మహిమ పొందమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. కానుకలు సమర్పిద్దాం. యేసు స్వామి నీకు నేను నా సమస్తం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 455వ కీర్తన పాడుచుండగా కానుకలు సమర్పిద్దాం. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞతార్పణలు చెల్లించిన వారు థ్యాంక్స్ ఆఫరింగ్ బాక్స్లో ముందుకు వచ్చి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కానుకలు సమర్పించవలేనని ఆహ్వానిస్తున్నాను. 455వ కీర్తన, యేసు స్వామి నీకు నేను నా సమర్పణ.
ఒక థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ గమనించండి. ఎం దేవరాజు గారు ₹1,00,000 దశమ భాగం రిటైర్మెంట్ బెనిఫిట్స్లో బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేస్తారు, రోజాలో ఉంటారు. ఎం దేవరాజు గారు. అన్నమ్మ వినోద్ కుమార్ గారి బ్రదర్, వారి కుటుంబాన్ని దేవుడు అభిషేకించి ఆశీర్వదించును గాక. కానుకల నిమిత్తం శ్రీ ఎం శాంసన్ గారు డీకన్ ప్రార్థిస్తారు. ఆ తర్వాత ప్రకటనలు సంఘ సెక్రటరీ శ్రీ ఆర్ఈ అనిల్నాథ్ గారు. ప్రార్థించుకుందాం. దయాకృప కనికరములు మా ప్రియ పరులకు తండ్రి, నీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి, గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క సన్నిధిలో నిలబడిచిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. తండ్రి, ఇంకా ఎంతోమంది తండ్రి మీ యొక్క తండ్రి బిడ్డలు ఆలయం రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందరినీ కూడా ఆలయం సకాలం నాకు ఆలయం రప్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ విత్తబడిన కానుకలు తండ్రి, కానుకలు అయితే తండ్రి మా విత్తబడిన వాక్యం కూడా మా వినికిడిలో 30 వంతులు 60 వంతులు 100 వంతులుగా ఫలించలాగా సాయం తెచ్చి పెట్టుకుంటున్నాం. అలాగే తండ్రి, మరి ఇప్పుడు ఈ విత్తబడిన కానుకలు మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడేలాగా సాయం తెచ్చామని ఈ కొద్ది మనం మా ప్రభువుని యేసుక్రీస్తునామమున పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు గమనించండి. ప్రతి ఆదివారము మన సంఘంలో 2 ఆరాధన కార్యక్రమం జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మరి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు. మరి సభ్యులందరూ కూడా తప్పకుండా మాస్క్ ధరించి మరి యొక్క సర్వీస్లో, సండే సర్వీస్లో పాల్గొనాలని మనవి చేయించున్నాం. ఈ ఆరాధన అయిన వెంటనే ప్రభు సంస్కార ఆరాధన ఉండును. సిద్ధపడి వచ్చిన వారందరూ కూడా దయచేసి పాల్గొన్న మనవి. ఈరోజు సాయంత్రము 4:30 గంటలకు CCYF వారి కార్యక్రమం ఉండును. CCYF వారి ప్రకటన. ఈరోజు ఆరాధనలో చైర్మన్గా శ్రీ పి దినకర్ గారు, మరి దైవవర్తమానమును పాస్టర్ సునీల్ బేదపొడి వారు అందిస్తారు. సమయము సాయంత్రము 5 గంటలకు. మరి ఈ కార్యక్రమము మన సంఘంలో జరుగును. అదే మాదిరి ఈ కార్యక్రమము ఫేస్బుక్ BYF అండ్ CCYF ఫేస్బుక్ ద్వారా మరి లైవ్ టెలికాస్ట్ కూడా చేయబడను. ఇట్లు డైరెక్టర్ శ్రీమతి ఎం SR పౌల్ గారు, మరి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ పి నీరజ్ షెహనాజర్ గారు. సువార్త కమిటీ వారి ప్రకటన. ఈరోజు ఆదివారము 1/11/2020 ఉదయం 10 గంటలకు ప్రాతకోట గ్రామంలో కరపత్రికల ద్వారా గృహమును దర్శించి ఆరాధనలో పాల్గొనడం ద్వారా సువార్త పరిచయం చేయబడును. మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రము 4:30 గంటలకు బట్లదిన్న గ్రామం తెలంగాణలో సువార్త పరిచర్య జరిగించి బహిరంగ కూటము మరి వాక్య పరిచర్య జరుగును. మరి ఆసక్తులందరూ కూడా ఈరోజు సాయంత్రము 4 గంటలకు మన సంఘ ఆవరణకు చేరి రావాలని మనవి. ఇట్లు సిఆర్ రాజశేఖర్, సువార్త కమిటీ చైర్మన్, సభ్యులు, పాస్టర్స్ మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులు. మరి సోమవారం సాయంత్రము మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలోను మెన్స్ ఫెలోషిప్ వారి ప్రకటన. క్రీస్తు ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు శక్తిగల నామంలో శుభములు. రేపు సోమవారం అనగా 2/11/2020 సాయంత్రము 6:30 గంటలకు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం జరుగును. అందులో వాక్య పరిచర్య చేయుటకు
గౌరవ సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు ఏర్పాటు చేయబడినారు. కావున సంఘస్థులందరూ సోమవారం సాయంత్రము ఈ యొక్క మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం పాల్గొని దేవుని దీవెనలు పొందాలని ప్రార్థన. ఇట్లు కోల్స్ బ్యాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్ మెంబర్స్. మరి మంగళవారం సాయంత్రము 5:30 గంటలకు స్త్రీల సమాజం కూడిక ఉండును. మరి స్త్రీల సమాజం ప్రకటన. క్రీస్తును ప్రియమైన అమ్మలారా, 3/11/2020 తేదీ మంగళవారం సాయంకాలము 5:30 గంటలకు స్త్రీలకు ప్రార్థనా కూటమి ఉండును. అందులో సెక్రటరీ గారైన శ్రీమతి ఆర్ మేరీ మగ్దలేనమ్మ హైరాన్ గారు వాక్య పరిచయం చేయుదురు. కావున స్త్రీలందరూ కూడా సకాలం రావాలని మనవి. ఇట్లు క్రీస్తు సేవలో ప్రోగ్రాం కమిటీ వారు. మరి బుధవారం సాయంత్రము 6:30 గంటలకు బైబిల్ స్టడీ కార్యక్రమం ఉండును. ఈ కార్యక్రమంను హానరీ సంఘ కాపరి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు జరిగించెదరు. మరి శుక్రవారం మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థనా సహవాసం వారి ఆధ్వర్యంలో ఉపవాస ప్రార్థనా కూడిక జరిపించబడును. సువార్త కమిటీ వారి మరొక ప్రకటన. 7/11/2020 శనివారము ఒకరోజు ఫుల్ డే సువార్త పరిచర్య జరుగును. తెలంగాణలోని కల్వకుర్తి, రాచాలపల్లి, మార్చాల గ్రామములలో కరపత్రికల ద్వారా గృహంలో సందర్శించి ఆరాధన కూడికల ద్వారా సువార్త పరిచర్య జరిగించబడును. ఆసక్తి గలవారు మరి సోమవారం ఉదయం 7 గంటలకు సంఘ ఆవరణను చేరి రావాలని మనవి. ఇట్లు సిఆర్ రాజశేఖర్, సువార్త కమిటీ చైర్మన్, సభ్యులు, పాస్టర్స్ మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులు. వెడ్డింగ్ అనౌన్స్మెంట్స్. రేపెలెస్ వెడ్డింగ్ ఇన్విటేషన్. మిస్సెస్ ఆర్ లూదియమ్మ, టీచర్. మిస్టర్ దేవరాజు, సీనియర్స్ సబ్ ఈఆర్ఓ, TSS PDC, ఐజా, షరీన్ నగర్, కర్నూల్. Joyously invite you and your family to grace the auspicious occasion of the marriage of her eldest son, R. Varaprasad Rao, online freelancer, grandson of R. Manikyamma and late R. Shankaraya, with K. Kirti, BSc DD, eldest daughter of Mrs. K. Nageshwaramma and Mr. K. Devanna Pedadinne, on Wednesday, 4th November 2020 at 10:30 a.m. Venue, Cole Sennial Telugu Baptist Church, Karnool. To be solemnized by Reverend R.P. Sajivan, Senior Pastor. To be presided over by Reverend R. Paschal Prakash, Honorary Pastor. Last message by Reverend Dr. K.J. Vijay Kumar, Senior Pastor, Millennium Baptist Church. Consecration prayer by Reverend Dr. Dev Sayam, Senior Pastor, Stanton Memorial Baptist Church. ఇది ఆఖరి ప్రకటన. నేషబోగు వారి పెళ్లి పిలుపు. ముహూర్తము తేదీ 4/11/2020 బుధవారము. తలంబ్రాలు 5/11/2020 గురువారము ఉదయము 11 గంటలకు. మా ద్వితీయ పుత్రుడు కీర్తిశేషులు ఎన్ నాగశేషమ్మ, కీర్తిశేషులు చౌదరి ఎన్ ఎల్లప్పగార మనవడు చిరంజీవి మిథున్ అను వరుణకు వివాహము చిరంజీవి సౌభాగ్యవతి సువార్త అఖిల అను వధువుతో కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీమతి మలిగపోగు సమాధానమ్మ, శ్రీ మలిగపోగు పెద్దయ్య గార్ల ఏకైక పుత్రిక ప్రస్తుత వివాహం జరుగులాగా పెద్దలు నిశ్చయించినారు. కావున తమెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించి మా ఆనందించే ప్రార్థన. వివాహ వేదిక కోల్ సెన్నియర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. వివాహం జరిపించేవారు రెవరెండ్ ఆర్పి సజీవన్, సీనియర్ సంఘ కాపరి, రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్, గౌరవ సంఘ కాపరి. ఆహ్వానించేవారు శ్రీమతి ఎన్ సువార్తమ్మ, శ్రీ ఎన్ సాయిబాబా, అకౌంట్ ఆఫీసర్, ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్ రిటైర్డ్, మించిన బజార్, కర్నూలు. ఇది ఆఖరి ప్రకటన. కాటబోగు వారి పెళ్లి పిలుపు. ముహూర్తము 5/11/2020 గురువారము. తలంబ్రాలు 6/11/2020 శుక్రవారము ఉదయము 11 గంటలకు. మా తృతీయ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి కె వాణి అను వధువును చిరంజీవి టిపి భరత్ కుమార్ అను వరుణకు కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పడమర ప్రాతకోట గ్రామ వాస్తవ్యులు శ్రీమతి పి నీలావతి మరియు శ్రీ పి
వెంకటరమణ గార్ల జ్యేష్ఠపుత్రుడు ఇచ్చి పరిశుద్ధ వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ తప్పక విచ్చేసి నూతన వధువులను ఆస్వాదించి మా ఆయతను స్వీకరించి మమ్ము ఆనందింపజే ప్రార్థన. వివాహ వేదిక కోల్స్ ఇండియన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కర్నూలు. వివాహం జరిపించేవారు రెవరెండ్ ఆర్పి సజీవన్ సీనియర్ సంఘ కాపరి, అధ్యక్షులు రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గౌరవ సంఘ కాపరి, దైవ సందేశము రెవరెండ్ డి జయకుమార్ పాస్టర్ మన్నా చర్చ్ కర్నూలు. ఇటు ఆహ్వానించేవారు శ్రీమతి కాట్యబగు పద్మ మరియు శ్రీ కాట్యబగు నాగన్న రిటైర్డ్ రైల్వే ఎన్ఆర్ నగర్ కర్నూలు. ఇది ఆఖరి ప్రకటన. Holy matrimony, in the highly exalted name of our Lord Jesus Christ, we cordially solicit your prayers and honor of your esteemed presence to worship and praise the Lord in the holy matrimony of grandson of late Sri Dandu John, retired teacher, and Srimati Dayamani, retired HM. G. Vinod Sagar, junior assistant, MPD office, Karnool, third son of late Sri Dandu John Prabhakar Rao, PA-based director, and late Srimati P. Ruth Kamala, gadgeted HM. With P. Martina, BSc, only daughter of Sri Panugondi Sharon Raju, SCA, JDHS, Papaneni Palle, Srimati D. Premalila, Bogolu village, Ardhavedi Mandal, Prakasam district. On Monday, 9 November 2020 at 10:30 a.m. Venue, Coles Annual Telugu Baptist Church, Karnool. Lord's message and solemnization by Reverend R. P. Sajivan, Senior Pastor, Chairman Reverend R. Pastor Prakash, Honorary Pastor. Lunch follows. Invitees Srimati and Sri Dandu Vamshidhar, Srimati and Sri Dandu Vinay Sushil. ఇది రెండవ ప్రకటన. రెడ్డిపోగు వారి వివాహ ఆహ్వానము. ముహూర్తము తేదీ 11/11/2020 బుధవారము. తలంబ్రాలు 12/11/2020 గురువారము ఉదయం 10:30 గంటలకు. కీర్తిశేషులు శ్రీ ఆర్ వెంకటయ్య, శ్రీమతి ఆర్ మారమ్మ గార్ల మనవరాలు, మా జ్యేష్ఠపుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి ఆర్ ప్రియాంక అనువధువును. కర్నూలు పట్టణం షరీనగర్ వాస్తవ్యులు శ్రీమతి ఎస్ ఆశీర్వాదమ్మ, శ్రీ ఎస్ ఇస్సాకు గార్ల కనిష్ట పుత్రుడు చిరంజీవి ఎస్ సుదర్శన్ అను వరుణకు ఇచ్చి పరిశుద్ధ వివాహం జరుగులాగన పెద్దలు నిశ్చయించినారు. కావున తామెల్లరూ విచ్చేసి నూతన వధూవరులను ఆస్వాదించి మా ఆతిథ్యం స్వీకరించి మా ఆనందింపజే ప్రార్థన. వివాహ వేదిక కోల్స్ ఇండియన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కర్నూలు. మరి ఆహ్వానించేవారు శ్రీమతి ఆర్ అరుణ, శ్రీ ఆర్ కృపయ్య, ఓరగల్ మండలం, కర్నూలు జిల్లా. ఇది రెండవ ప్రకటన. సగిడపోగు వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానము. తేదీ 20/11/2020 గురువారము, క్షమించండి శుక్రవారము ఉదయము 11 గంటలకు. శ్రీమతి ఆలమూరు సుజాత, రిటైర్డ్ హెచ్ఎం, ఏబిఎం స్కూల్, తెర్నేకల్. రెవరెండ్ సగిడపోగు జ్ఞానసాగర్, సీనియర్ సంఘ కాపరి, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, కల్లూరు. ఇందిరాగాంధీ నగర్, కర్నూలు. మా కనిష్ట పుత్రుడు చిరంజీవి సగిడపోగు బాబు దయానిధి, ఎంటెక్, WDS డిపార్ట్మెంట్, ULB, ఎమిగనూర్ అను వరుణకి కర్నూలు జిల్లా మిట్టూరు మండలం కడుమూరు గ్రామ వాస్తవ్యులు సందెపోగు ప్రభుదాస్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, JDHS, కోస్గి మండల్, కర్నూలు. అండ్ ఎస్ లక్ష్మీదేవమ్మ గార ప్రథమ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సందెపోగు కృపమ్మ, ఎంటెక్, GMSK, మాస్టర్పేట సచివాలయం, కర్నూలు ఇచ్చి కోల్స్ ఇండియన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నందు వివాహము. అధ్యక్షులు రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్, హానరీ సంఘ కాపరి. వివాహం జరిపించేవారు రెవరెండ్ ఆర్పి సజీవన్, సీనియర్ సంఘ కాపరి. దైవ సందేశము రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవరాజు, కరస్పాండెంట్ STBC కాలేజ్, కర్నూలు, ట్రెజరర్ STBC నెల్లూరు. వారిచే వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. విందు స్థలము శ్రీ చర్చ్ ఆవరణం, కర్నూలు. ఆహ్వానించేవారు శ్రీమతి ఏ సుజాత, రిటైర్డ్ టీచర్, మరియు రెవరెండ్ ఎస్ జ్ఞానసాగర్, సీనియర్ పాస్టర్, కర్నూలు. ఇది మొదటి ప్రకటన. మరి రేపటి నుండి సోమవారం నుండి ప్రతి ఉదయము 6 గంటలకు ఉదయకాల ఆరాధన తిరిగి ప్రారంభించబడిందని మీకు తెలియజేస్తున్నాము. మరి మన సంఘంలో కోవిడ్కి ముందు, లాక్డౌన్ ముందు ప్రతి ఉదయం 6 గంటలకు సంఘంలో ఆరాధన జరిగే విషయం మీకు అందరికీ తెలుసు. మరి లాక్డౌన్ సమయంలో ఇక ఆరాధన మనము
జరిగించలేదు. మరి ఆరాధన తిరిగి రేపటి నుంచి ఉదయం 6 గంటలకు ప్రతి వారం జరుగునని మీకు తెలియజేస్తున్నాను. మరి గత సోమవారము అనగా 26/10/2020 ఉదయము మన సంఘంలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కమిటీ వారి మీటింగ్ జరిగింది. మరి మీకు అందరికీ తెలిసిన విధంగా మన సంఘానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం సంఘంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ఆ సంఘ కాన్స్టిట్యూషన్ ఈ సంవత్సరం 2020 డిసెంబర్ మాసాన సంఘ కాన్స్టిట్యూషన్ కాల పరిమితి ముగుస్తుంది. కాబట్టి మరి తిరిగి ఆ కాన్స్టిట్యూషన్లో మార్పులు చేర్పులు చేస్తూ మరి కొత్త కాన్స్టిట్యూషన్ను మనము తీసుకురావాల్సి ఉన్నది. మరి ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ అమెండ్మెంట్ కమిటీ యొక్క మీటింగ్ మరి గత సోమవారం జరిగినది. మరి హాజరైన సభ్యులందరూ కూడా వారికి అమూల్యమైన సలహాలు వారు తెలియజేసి ఉన్నారు. మరి సంఘస్థులకు కూడా తెలియజేయడం ఏమనగా, మీరు కూడా మరి సంఘ కాన్స్టిట్యూషన్లో ఏదైనా సవరణలు కానీ మార్పులు కానీ చేర్పులు కానీ మీరు సూచించదలిచిన ఎడల మీరు కూడా ఆ యొక్క వివరణను వ్రాతపూర్వకంగా ఒక పేపర్ పైన రాసి మరి మన సంఘ పోర్టికల్లో ఉంచబడ్డ ఒక సజెషన్ బాక్స్లో మీరు మీ యొక్క సూచనలను బాక్స్లో వేయవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. మరి మీ యొక్క సూచనలు కూడా మేము పరిగణలోకి తీసుకొని మరి అమెండ్మెంట్ కమిటీ వారు దాన్ని చర్చించి దానిపై సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తున్నాను. మరి రేపు సాయంత్రము సోమవారం సాయంత్రము 5 గంటలకు మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కమిటీ యొక్క 2వ మీటింగ్ జరుగుతుంది. సమయం చాలా తక్కువ ఉన్నందున మరి మీటింగ్స్ త్వరగతిన మనం పూర్తి చేసి కాన్స్టిట్యూషన్ను మరి కొత్త కాన్స్టిట్యూషన్ అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి సంఘస్థులు గమనించి మీకు సూచనలు కూడా మీరు తెలియజేయాలని నేను మనవి చేస్తున్నాను. స్టాండింగ్ పక్షాన మరియు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కమిటీ పక్షాన మీకు తెలియజేస్తున్నాను. అదే మాదిరి మరొక విషయం గమనించండి. మరి మన సంఘ ఆవరణలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలనే ఒక ప్రతిపాదన ఒక దశాబ్ద కాలంగా ఉంది. 2007 సంవత్సరం 8వ సంవత్సరం నుంచి మరి యొక్క ప్రతిపాదన జరుగుతూ వస్తున్నాయి. మరి దేవుడు తగిన సమయంలో మరి పరుస్తున్న విషయం మీకు తెలిసిందే. మరి ఆ యొక్క కమ్యూనిటీ హాల్ నిమిత్తము కన్స్ట్రక్షన్ నిమిత్తము మరి యొక్క కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీ యొక్క మీటింగ్ కూడా గత బుధవారము మన సంఘ ఆలయంలో ఇక కమిటీ మీటింగ్ జరిగింది. మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా మన సంఘం యొక్క శతాబ్ది మహోత్సవంలో మరి యొక్క కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ నిమిత్తము ఆ యొక్క బ్లాక్ను సెంటనరీ బ్లాక్ అని నామకరణం చేస్తూ మరి అప్పుడు ప్రెసిడెంట్ గారు మరి ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ వివరాన్ని మీకు తెలుసు. మరి ఈ కన్స్ట్రక్షన్ కమిటీ యొక్క సమావేశంలో మరి చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి త్వరలో మరి ఈ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ కూడా త్వరలో మేము చేపడతామని మీకు తెలియజేస్తున్నాను. మరి ఇక కన్స్ట్రక్షన్ చేపట్టకు ఒక హాల్ కన్స్ట్రక్షన్ చేపట్టకు కావాల్సినటువంటి అనుమతుల నిమిత్తము కావాల్సినటువంటి ఒక పర్మిషన్ నిమిత్తము అప్రూవల్స్ నిమిత్తము మరి గత సంవత్సర కాలంగా మరి మున్సిపల్ కార్పొరేషన్ మరి కూడా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి మరి చాలా అప్లికేషన్ ద్వారా వారికి మనవి చేయడం జరిగింది. మరి ఇంజనీర్స్ వారిని కూడా మనం ఏర్పాటు చేసి మరి సాయిల్ టెస్టింగ్ మరి ఇక్కడ మన ఆవరణలో మరి ఒక నిర్మాణం చేపడితే దాని గురించి ఒక సాయిల్ టెస్టింగ్ కూడా చేపట్టవచ్చా చేపట్టకూడదా అని వారికి తెలియజేసినప్పుడు వారికి కూడా ఇక సాయిల్ టెస్ట్ చేసి మరి నిర్మాణం చేసుకోవచ్చు అని వారు రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు. మరి అంత మాత్రం కాకుండా ఇది ఒక కన్స్ట్రక్షన్ ఒక అప్రూవల్ మరి ఫైనల్ స్టేజ్లో ఉంది. మరి మనం కూడా వారికి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి మరి అప్రూవల్ ఫీజ్ మరి చెల్లించాల్సి ఉంది. మరి అప్రూవల్ ఫీజ్ చెల్లించడానికి వారు ఆన్లైన్ పేమెంట్ చేయమని వారు తెలియజేశారు. కాబట్టి అందు నిమిత్తము మరి ఈ యొక్క కన్స్ట్రక్షన్ నిమిత్తము ఈ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ నిమిత్తము మరి సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా స్టాండింగ్ కమిటీలో తీర్మానాలు జరిగినాయి. మరి తీర్మానం ఫాలో అవుతూ మరి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ మరి సంఘ ప్రెసిడెంట్ సిఎస్ ప్రభదాస్ గారు, సంఘ సెక్రటరీ నేను, మరి సంఘ ట్రెజరర్ అయిన
పి అప్సరం రాజు గారి పేరిట కేవలం కన్స్ట్రక్షన్ నిమిత్తము మరి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. మరి కన్స్ట్రక్షన్ అయినటువంటి లావాదేవీలు అన్నీ కూడా మరి సపరేట్ అకౌంట్ ద్వారా మరి జరుగుతాయని మరి సంఘస్థులకు తెలియజేస్తున్నాను. మరి అప్రూవల్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంది. మరి మేము నిన్నటి దినంన మరి బ్యాంకు వెళ్ళి అప్రూవల్ ఫీజు విషయం కూడా మనం మాట్లాడొచ్చాము. మరి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే మరి ఆ యొక్క ఫీజు చెల్లించగలరని వారు తెలియజేసినందువల్ల మరి ఆ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఓపెన్ చేయటం కూడా మేము అప్లికేషన్ ఫామ్స్ అక్కడ ఫుల్ అన్నీ కూడా పూర్తి చేసి మరి ఇచ్చి ఉన్నాము. మరి మోస్ట్ ప్రాబబ్లీ సోమవారం నాడు ఒక నెట్ బ్యాంకింగ్ మరి అకౌంట్ మరి ఓపెన్ అవుతుంది. మరి సోమవారం నాడు కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ వారికి మరియు కూడా వారికి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి మరి అప్రూవల్ ఫీజ్ మేము చెల్లిస్తామని సంఘపక్షంగా స్టాండింగ్ పక్షంగా మరి కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ కమిటీ పక్షంగా మీకు తెలియజేస్తున్నాను. మరి యొక్క కమ్యూనిటీ హాల్ కూడా ఒక అప్రూవల్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కన్స్ట్రక్షన్ అన్నీ కూడా మొదలైతాయని మీకు తెలియజేస్తున్నాను. మరి వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా మరి సక్రమంగా జరుగులాగున మీరందరూ కూడా సంఘస్థులందరూ కూడా మీకు అందరి ప్రార్థనలో గుర్తుంచుకోవాలని మీకు నేను సంఘపక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మున్సిపల్ కార్పొరేషన్ వారి అప్రూవల్ వచ్చిన తర్వాత మరి ఒక పేపర్ యాడ్ ద్వారా మరి టెండర్ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చుటకు మన తీర్మానం జరిగినది స్టాండింగ్ కమిటీలో. మరి అప్రూవల్ అయిన వెంటనే మరి ఒక టెండర్ నోటిఫికేషన్ కూడా మేము మరి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో ఇక టెండర్ నోటిఫికేషన్ కాల్ఫర్ చేస్తూ మరి స్టీల్ టెండర్స్ తీసుకొని మరి ఎవరైతే తక్కువ కొటేషన్ ఇస్తారో వారికి యొక్క కన్స్ట్రక్షన్ అప్పగిస్తామని తెలియజేస్తున్నాను. మరి ఇక కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా మరి సరైన ప్రాసెస్ ద్వారా మరి ఆన్లైన్లో మరి మున్సిపల్ ఆఫీస్ వారు మరి దానికి కూడా అప్రూవల్ తెలియజేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్లాన్ తెలియజేస్తూ మరి దినపత్రికల్లో మరి ఒక టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి టెండర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి కన్స్ట్రక్షన్ కమిటీ యొక్క సమక్షంలో ఆ టెండర్స్ ఓపెన్ చేసి మరి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా మేము ఈ యొక్క ప్రక్రియను కొనసాగిస్తామని దేవుని నామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవేశిస్తున్నాం. సెలవు కీర్తన ఆశీర్వాదంతో ఆరాధన ముగిద్దాం. ప్రభు బలను సంపిద్దాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు త్రియేక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించిన ప్రతి విశ్వాసికి, వాక్యమును గ్రహించి స్పందిస్తున్న ప్రతి విశ్వాసికి సంఘమునకు సదాకాలం తోడైనను గాక. పాడు
చేసి నీకు సమాధానం కలుగజే